ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ షేకింగ్ ఇచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ప్రియాంక గారికి జస్ట్ బిట్ ఇంప్రొవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకాజీ ఫర్ కన్మణి క్యారెక్టర్. అండ్ షీఈస్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. అంటే చాలామంది తెలుసో తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్లో ప్రోగ్రామ్ చూశాను అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్లో అవార్డు తీసుకుని చూశాను. నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే 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 మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్. నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమాలు చూస్తే మొన్న అర్జున్, యు ఆర్ మై బ్రదర్, యు సెడ్ యు కాల్ మీ, యు వాంట్ మీ టు కాల్, అండ్ ఐ సెడ్ లెట్ మీ టెల్ యు, గివ్ మీ ఎ హగ్. I'm fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ని మన సుజిత్ గారు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. Deena, what is Deena's name? Always I know him Deena. Harish. Okay. Always they used to call him Deena. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసింది అంటే చాలామంది గుర్తుండిపోయి, అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్. దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పార్ట్ ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్. నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకున్నారు. అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ విషయం, ఎక్సలెంట్, గ్రేట్ ఫ్యూచర్ ఫర్ హిస్ కెరియర్. అలాగే తేజ్ సప్రూ గారికి, తేజ్ సప్రూజీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే రాహుల్ రవీంద్రన్, సుధీర్ నాయర్, అభిమన్యు సింగ్, గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇదే చేశాను. అండ్ దో హీస్ నాట్ హియర్, మై కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుజిత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు. ఓజీ నన్ను అడిగాడు, సుజిత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్లో ప్రీక్వెల్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఇంత ఉంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషతో సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అని. అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు, బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పాను, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్, పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా. అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ
ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజిత్ అన్న. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. ఈ ఓజీ యూనివర్స్, ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ DC కామిక్స్ చదివేటప్పుడు చదివాను. మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి, అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో ఎమినెంలో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకుని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ తన రైటింగ్ తోటి. సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. ఎందుకంటే పాపం తన్నాడు, సార్ నాకు ఒక 3 డేస్ జపాన్కి రండి సార్, 3 డేస్ జపాన్కి రండి సార్ అంటే, ఎక్కడ తిరగలనే బాబు, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటాను, ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే వెళ్ళి జపాన్లో కథ చెప్పాడు, కానీ ఏదో లాస్ట్లో కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us work on a prequel and a sequel. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా, కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం, థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేస్తుంది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్. అంటే సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్న